బిగ్ 7లో 5వ అంశం ఓ జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అధికార యంత్రాంగాన్ని నడిపించడమే కాదు, పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించినప్పుడే ఆ జిల్లా రూపురేఖలు మారిపోతాయి. కలెక్టర్ అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి. మరి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు? జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర ఏంటి? హనుమంతరావు చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మొదట గ్రూప్ 1 అధికారి. ఆయన 2013లో కలెక్టర్గా పదోన్నతి పొందారు. ఆయన గతంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్గాను పనిచేశారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్గాను, రెవెన్యూ డివిజనల్ అధికారిగాను, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారిగాను పనిచేశారు. సమాచార శాఖలో స్పెషల్ కమిషనర్గా పనిచేసిన తరువాత బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా హనుమంతరావు పనితీరు ఎలా ఉంది? పనితీరు విషయంలో కలెక్టర్ హనుమంతరావు ఆదర్శంగా నిలుస్తున్నారు. కింది స్థాయి అధికారులు సక్రమంగా పనిచేయనట్లు తన దృష్టికి వస్తే వారిని మందలిస్తున్నారు. పనుల్లో జాప్యముండొద్దని హెచ్చరిస్తున్నారు. ఆయన కలెక్టర్గా వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు, ఆకస్మిక తనిఖీలు, అధికారులతో రివ్యూ మీటింగ్లు తరచుగా జరుపుతున్నారు. ప్రధానంగా వైద్యారోగ్య శాఖపై ఆయన ఫోకస్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, అధికారులు ఉన్నారో లేదో నిర్ధారించేందుకు ప్రతిరోజు ఉదయం మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తారు. ఇక ప్రభుత్వ హాస్టళ్లను సైతం తనిఖీ చేస్తుంటారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించిన అధికారులను సస్పెండ్ చేసి మిగతా అధికారులు దళారుల వెన్నులో వణుకు పుట్టించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలను పెంచే ఉద్దేశంతో గర్భిణీ స్త్రీల ఇంటికి కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు వెళ్లి ప్రభుత్వం నుంచి వారికందుతోన్న సేవలను వివరించేందుకు అమ్మకు భరోసా అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇక 10వ తరగతిలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా వేకప్ కాల్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను మీ జిల్లా కలెక్టర్ని వచ్చానంటూ ఉదయం 5ంటికే 10వ తరగతి విద్యార్థి భరత్ చంద్ర ఇంటి తలుపులు తట్టారు. తల్లిదండ్రులు, గురువులు జిల్లా గర్వించేలా మంచి మార్కులు సాధించాలని ఆ విద్యార్థిలో ఆత్మస్థైర్యం నింపారు. ఫలితాల తరువాత విద్యార్థికి ఫస్ట్ క్లాస్ మార్కులు రావడంతో స్వయంగా వెళ్లి సన్మానించారు. ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో స్థిరపడేదాకా తన వంతు సాయం కొనసాగిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ హనుమంతరావు ప్రజలతో మమేకం కావటంలో ముందున్నారు. వాళ్లతో కలిసిపోయి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించారు. వందలాది మంది విద్యార్థులకు కళ్లద్దాలు ఉచితంగా ఇప్పించారు. భువనగిరిలో ఉదయాన్నే బస్తీ పర్యటన చేసి స్థానికంగా ఉన్న ఇబ్బందులపై ప్రజలను ఆరా తీశారు. తాగునీళ్లొస్తున్నాయా, మురుగు కాలువలు, రోడ్లను శానిటేషన్ సిబ్బంది శుభ్రం చేస్తున్నారా లేదా అన్నది నేరుగా జనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులను ప్రైవేట్ ల్యాబ్లకు రిఫర్ చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ని సస్పెండ్ చేశారు. పేదలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల్ని గతంలో మాదిరిగా ఆ శాఖ అధికారులకు బదలాయించకుండా అక్కడికక్కడే చెక్ పెడుతున్నారు. ప్రతి సమస్యను వివరంగా అడిగి తెలుసుకుని పరిష్కరిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమం అమలుపై అధికారులతో తరచుగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఫీల్డ్ విజిట్లు కూడా చేస్తుంటారు. ఎవరు చిన్న తప్పు చేసినా సస్పెండ్ అవ్వటం ఖాయమనే భావన కింది స్థాయి అధికారుల్లో ఉంది. ఏ సమస్య వచ్చినా కలెక్టర్ దగ్గరకు వెళితే పరిష్కారం దొరుకుతుందనే ఆలోచనతో జిల్లా ప్రజలున్నారు. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 4/5. వినూత్న కార్యక్రమాలు 5/5. ప్రజలతో సత్సంబంధాలు 4/5. ఫైళ్ల క్లియరెన్స్ 4/5.
తన పనితీరుతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవడంతో పాటు జనం కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతుండడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీ నిర్వహించిన సర్వేలో ఎన్ని మార్కులు మరే కలెక్టర్కు రాలేదు.